నిన్న వెదర్ అయితే మాకు చుక్కలు చూపించేసింది. పొలం దగ్గర ఉన్న ఆల్మోస్ట్ అన్ని మిర్చి, ఇంకా ఉన్న వరి ధాన్యం అంతా తడిసిపోయింది. ఇంగా గాలి, వాన, ఉరుములు, మెరుపులు టార్చర్ అసలు. మా ఇంట్లో గ్యాస్ గూడా అయిపోయింది. ఇంగ కట్టెల పొయ్యి మీదే ఏదో ఒకటి చేసుకొని తినాలి గదా అన్నట్టు చేసాము. ఇంక కరెంట్ గూడా లేదు. ఇంగ ఈ గాలికి అసలు ఈ మంట గూడా వెలగట్లేదు. చాలా కష్టమైపోయింది ఉప్మా కుక్ అవ్వడానికి గూడా. సింపుల్‌గా అయిపోతది గదా అని చేద్దాం అనుకున్నాం గానీ, ఇది కంప్లీట్ అవ్వడానికి గూడా చాలా టైం పట్టేసింది. టార్చర్ అనిపిచ్చిందసలు. ఉప్మా అంతా సేమ్ మనం జేసుకునే ప్రాసెసే. కానీ మధ్యలో నేను మిల్క్ యాడ్ చేశాను. నేనొక యూట్యూబ్‌లో చూసాననమాట. ఇలా ఉప్మాలో మిల్క్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బావుంటది అని. ఇంగ ఎలాగో ఉంది గదా మిల్క్ అనేసి యాడ్ చేషినా నేను. అండ్ సాల్ట్ అయితే వేయలేదు. ఎందుకంటే వాళ్ళు వేయకండి అని చెప్పారు. సాల్ట్ ఏస్తే పాలు విరిగిపోతాయని చెప్పారు. సో, నేను గూడా యాడ్ చేయలేదు. రవ్వ వేశాక ఇంక మిడిల్‌లో సాల్ట్ ఏసాను. కుక్ అవ్వడానికైతే చాలా టైం తీసుకుంది. గాలికసలు మంటనే వెలగట్లేదు. టార్చర్ అనిపిచ్చింది నాకైతే. ఇంక లాస్ట్‌లో వాళ్ళు నెయ్యేశారు. నేను గూడా నెయ్యి యాడ్ చేసుకున్నా ఇందులో. కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. మనం నార్మల్ ఉప్మా కంటే ఈ ఉప్మా కొంచెం డిఫరెంట్‌గా టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా మమ్మీ ఇందాకే మ్యాంగో పికిల్ పెట్టింది. అది పెట్టుకొని తిన్నా నేను. మీరైతే సబ్స్క్రైబ్ జేసుకోండి.